కోపం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. ఇప్పుడు చెప్పండి, నీకు కావలసింది కూలీ కాదు విలువ అన్నావంట. నీ విలువెంతో చెప్తే కొనేసుకుంటా. అది కూడా నువ్వే చెప్పు. మీ దగ్గరున్న నాటు పడవలతో పాటు మా దగ్గరున్న మోటార్ పడవలతో మీరే వేటకెళ్ళాలి. తెచ్చిన చేపలు మొత్తం మాకే ఇవ్వాలి. శాంతం మాకే ఇవ్వాలి. సొంతంగా అమ్మడాలు లేవు. మీకు రావాల్సిన కూలీ సారీ, మీకు డైలీ ఇంతని కాకుండా మంత్లీ శాలరీ ఇస్తా. ఆదివారం హాలిడే తీసుకోవచ్చు. ఎలా ఉంది? అసలు మీ జీవితంలో జీతం అనే పదం వినుండ్రనుకుంటా. నిజమే, వినలేదు. ఎందుకంటే మేమెవరి కింద పని చేయలేదు. మా కష్టం మా ఇష్టం. ఒక్కసారిగా ఎదిగేద్దాం అనుకోవడం మీ మూర్ఖత్వం, మీ అమాయకత్వం. ఆఫ్ కోర్స్, సముద్రంలో సొరచాపలుంటాయి, తిమింగలాలుంటాయి. దొరికితే చంపేస్తాయని తెలిసి కూడా సముద్రంలో దూకి ఎదురేగి ఈదుతారే దేనికోసం? సుడిగాలుల్ని తుఫానుల్ని తట్టుకుని వేటకెళ్తారే దేనికోసం? కేవలం కడుపు కింద కూడు కోసమా? కాదు, ఉనికి కోసం. చూడండి అమ్మాయి గారు, కుమ్మరి చేతిలో ఉన్న కుండలో నీకు మట్టి కనిపించొచ్చేమో, కానీ మాకు అద్భుతమైన కళ కనపడుతుంది. వడ్రంగి చేతిని పడ్డ చెక్క శిల్పం అవుతుందని నీకు తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు. ఉప్పెనని ఎదిరించే జాలరిలో మీకు కూలోడు కనిపించవచ్చు, కానీ మాకు వీరుడు, మహావీరుడు కనిపిస్తున్నాడు. అందుకే కష్టానికి జీతం పడేస్తున్నాగా. హలో, ఏడు జీతం పాడేస్తావా? నీకోటి తెలుసో లేదో, మన దేశంలో ఆక్వా బిజినెస్లో 76% మన రాష్ట్రానిదే. అంటే 76% వాటా మనదే. మన దేశానికి ఇంత మత్స్య సంపద అందిస్తున్న జాలరికి చివరికి పావలా వాటా కూడా రావట్లేదు. అందుకే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడదాం అనుకుంటున్నారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుదాం అనుకుంటున్నారు. ఇది నీకు మూర్ఖత్వం అనిపించచ్చు, అమాయకత్వం అనిపించచ్చు. నందిని, నీకు దమ్ముంటే కొనాల్సింది మమ్మల్ని కాదు, మా చేపల్ని కొను. ఎంతైనా మన ఊరి వాళ్ళు, మనోళ్ళు. 100 కేజీల కాడ 5 కేజీలు తీసుకో, ఫ్రీగా ఇస్తాం, ఉచితంగా. ఒరే వెంకటేష్, పొట్టకు వస్తే అక్షరం రాదు, బుక్ తిరిగేస్తున్నావురా. చెప్పోలేరు, నాకు సిగ్గేస్తుంది. ఓరి నీ సిగ్గు సముద్రంలో గలప. విషయం ఏంటో చెప్తే నేను సిగ్గుపడతా. అదే నాకు ఇది కావాలి. ఈవిడ నెంబర్ 1 టాప్ హీరోయిన్ దీపికా పడుకోనే, నీకు దేనికిరా? పోనీ ఇది కావాలి. ఈవిడ ఎవరనుకున్నా? నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ షరపోవా. సరిపోతానే, ఎంత అడుగుద్దో చెప్పు, బుక్ చేసుకుంటాను. బుక్ చేసుకుంటావా? లోనా కూడా ఎక్కడ నీకు టోనామత్ ఎక్కేసింది రోయ్. అసలు మిమ్మల్ని కదా అనాల్సింది. ఆ గంగగడ ఎక్కడ ఉన్నాడో ఆడే టైటానిక్ కొంటానంటాడు బాబోయ్. మెంటలు వచ్చి